పాలకూర పప్పు చేసుకుందామా. ఒక చిన్న కప్పు కందిపప్పు, కొంచెం కరివేపాకు వేసి పెట్టాను. ఒక కట్ట పాలకూర, ఒక కట్ట తోటకూర సన్నగా కట్ చేసి పెట్టేసాను. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పాలకూర, తోటకూర, చిన్న గ్లాస్ కందిపప్పు, పసుపు, కారం, అన్నీ కలిపేసేసి ఒక 4-5 విజిల్స్ రానిచ్చేసేద్దాం. పాలకూర, తోటకూర పప్పు. పాలకూర, తోటకూర పప్పుకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పాలకూర, తోటకూర అండ్ ఒక చిన్న కాఫీ గ్లాస్ కందిపప్పు అన్నీ కలిపేసేసి దీనిలో వేసేసి ఒక 4-5 విజిల్స్ రానిచ్చేద్దాం. పాలకూర, తోటకూర పప్పుకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పాలకూర, తోటకూర అండ్ ఒక చిన్న కాఫీ గ్లాస్ కందిపప్పు అన్నీ కలిపేసేసి దీనిలో వేసేసి ఒక 4-5 విజిల్స్ రానిచ్చేద్దాం. ఈరోజు కార్తీక మాసం లాస్ట్ డే కదండి. పాలకూర పప్పు పెట్టాను, కాఫీ కలిపేసుకుంటున్నాను. 1 మంత్ మనం నాన్ వెజ్ తినలేదు. రేపటి నుంచి నాన్ వెజ్ స్టార్ట్. ఈరోజు కార్తీక మాసం లాస్ట్ డే అండి. అంటే నిన్న అమావాస్య, ఇవాళ పాడ్యమి కదా. ఈ పాడ్యమి రోజు మనము 33 ఒత్తులు దీపం పెట్టాలి. అయితే 4 కలా లేసి మార్నింగు తలస్నానం చేసేసి దేవుడి పూజ చేసుకొని పోలీస్ వర్గం దీపం వెలిగించేసాను. ఇవాళ చాలా గ్రేట్ అండి. మండే దొరికింది చూసారా మనకి. మండే వచ్చింది, చాలా లక్. మండే అసలు రాదు 90%, కానీ ఈసారి లాస్ట్ మనం దీపం పెట్టే డే కూడా మండే వచ్చింది. దేవుడి దయ. మంచి జరగాలంటే దేశానికి, ప్రపంచానికి, మనకి మంచి రోజు దేవుడే ఇస్తాడండి. సో మనకి మండే వచ్చింది కాబట్టి హాయిగా దీపం పెట్టి పూజ కూడా అయిపోయింది. ఈ ఒక్కరోజు దీపం పెట్టాం కదా, పైగా మండే కదా, నాన్ వెజ్ ఏమి ఉండకూడదు. పాలకూర పప్పు పెట్టేసాను, అందుకని ఆలుగడ్డ ఫ్రై చేసేస్తాం. కాఫీ కలుపుకుంటున్నా. 4 లేసి పూజ అంతా అయిపోయిందండి. మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము పోలీస్ వర్గము పూజా విధానము. ఒకసారి చూడండి, లైక్ చేయండి, మీకు ఇష్టమైతే కమెంట్ పెట్టండి. ఎంత బాగుంది క్లైమేట్. తుఫాన్ అనుకుంటా ఎక్కడో, మన ఆంధ్రాలో తుఫాను వస్తుంది కదా, వర్షాలు బాగా. ఆ క్లైమేట్ వల్ల మనకి రాత్రి నుంచి వర్షం వస్తుంది సన్నగా, మొబ్బంతా పట్టింది. చూడండి ఎంత బాగుందో క్లైమేట్, చాలా బాగుంది కదా. హాయిగా ఉంటుందండి ఈ క్లైమేట్. పక్క చల్లదనము, పక్క సన్న వర్షము. ఎంత బాగుందంటే అంత బాగుంది వాతావరణం. అందులో వేడి కాఫీ తాగితే ఇంకా బాగుంటుంది కదా. ఇది మా గేట్ అండి. ఇది రోడ్డు, ఇట్లా ఎక్కువ జనాలు వస్తూ పోతుంటారు. మెయిన్ రోడ్ అన్నమాట. తెల్లవార్లు బండ్లు పోతానే ఉంటాయి. చాలా బాగుంటుంది. పచ్చని చెట్లు. మా గల్లీ మొత్తం, ఇది మొత్తం గీతానగరం మొత్తం గ్రీన్ పార్కేనండి. పార్క్ ఎప్పుడు పచ్చదనం ఉంటుంది. ప్రతి ఇంట్లో చాలా చెట్లు ఉంటాయి. క్లైమేట్ బాగుంటుంది.
చూడు మా ఇంటి ఎదురుండి టేక్ చెట్టు ఉంది. మార్నింగ్ ఆ టేక్ చెట్లో నుంచి సూర్యకిరణాలు పడతా ఉంటాయి మా ఇంటి మీద. ఈ 2 చెట్లునే మా ఇంటి పక్కనే. ఇదొక చెట్టు. ఇది మా బుజ్జి కారు అండి, చిన్ని కారు. చిన్న ఇల్లు చింతలేని ఇల్లు అంటారు కదా, అదే చిన్ని కారు, ట్రాఫిక్లో ప్రాబ్లం లేని కారు. ట్రాఫిక్ ఉన్నా కూడా మనకు ప్రాబ్లం ఉండదండి చిన్న వెహికల్స్ తీసుకెళ్తే. నైస్ కాఫీ, చాలా బాగున్నాయి. మా కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది, నేను రెడీ అయిపోతున్నాను అని. ఒక 4-5 విజిల్స్ వచ్చాక ఆపేసేసి తాలింపు పెట్టేసేసుకుని పాలకూర పప్పు అయిపోతుంది. ఆలుగడ్డ ఫ్రై చేస్తా. చల్ల మిరపకాయలు ఉంటాయి కదా, ఉప్పు మిరపకాయలు, అవి 2 వేయించేసుకుంటే ఈరోజు వంట అయిపోతుంది. చల్ల మిరపకాయలు, ఇంగువ, పాలకూర, తోటకూర పప్పు రెడీ.